పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. నేడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యాలయంలోనే పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. నేడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యాలయంలోనే పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యాలయంలోనే పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఇవాళ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి గోదావరి హరీష్ చెప్పండి హరీష్, ఇవాళ ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే కనుక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల నాయకులు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు హెలికాప్టర్ లో అక్కడ స్థానికంగా అందుబాటులో ఉండేందుకు సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండాను సిద్ధం చేసుకున్నటువంటి జనసేనాని ఈ రోజు పార్టీ కార్యాలయంలోనే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికలకు సమావేశం చేసేటువంటి పనిలో ఉన్నారన్నటువంటి ఒక సంకేతాన్ని పార్టీ కార్యాలయం నుంచి అందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటువంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ జనసేన నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు, ప్రత్యేకమైనటువంటి సంకేతాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీతో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ ఏ విధంగా పార్టీ నాయకత్వానికి వ్యవహరిస్తారు, ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమాచారం ఇంకా పార్టీ శ్రేణులకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటి పైన కూడా పూర్తిగా క్లారిటీ ఇస్తారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. అటు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా చేయాలనుకున్నటువంటి పర్యటన ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా అధికారులు హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చివరికి పార్టీ కేంద్రాలయానికి పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తల నాయకత్వాన్ని అందరినీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పిలుచుకొని పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీల పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తుంది, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కి దారి తీస్తుంది అన్నటువంటి అంశాలను కూడా పార్టీ శ్రేణులకు వివరించడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పవన్ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇస్తారన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.